అరెస్టుకు దోహదపడినటువంటి అంశం. ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీ కార్యకర్త. చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా యూట్యూబ్లో చూస్తున్నాను. బహుశా అంత భయంకరమైన భాష ఈ రాష్ట్రంలో ఏ సోషల్ మీడియాలోనూ వాడి ఉండరు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో 5-6 అతి దారుణమైన భాష మాట్లాడే వారిలో ఇతను ఒక ప్రముఖుడు. ఒక ఆయనేమో ఆయన సీమరాజ్య అని ఒక ఆయన ఉన్నాడు ఆయన, అలాగే మరొక ఘర్షణ టీవీ వెంకట్రావు అని ఆయన ఒక ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో, టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్లో మాట్లాడతారు. టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ గారు టీం ఇది. ఆ సీమరాజా కూడా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి లోబు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ వేసుకొని మాట్లాడతాడు. బూతులే. వాడు ఘర్షణ టీవీ అతను బూతులే. ఈ గౌరవనీయులైన బూతు మహాశైలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారంట ఇవాళ. ఇప్పుడు దాకా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదో నాకు అర్థం కదా. ఇంతమందిని తిట్టాడండి. అంటే చిన్న కుర్రాడే పాపం. మరి ఎందుకంటే చెడిపోయాడో నాకు తెలియదు. చెడిపోవడానికి కారణం లోకేష్ క్యాష్ ఇస్తున్నాడు, వాడిని రెచ్చగొడుతున్నాడు. పాపం రోజా గారిని ఇష్టం వచ్చినట్టు సరే మమ్మల్ని మొబైల్ని తిట్టాడు, మా ఇంట్లో వాళ్ళని తిట్టే సందర్భాలు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టని వాళ్ళు లేరు. తిట్టడం అంటే ఒక రాజకీయ విమర్శ కాదు. వాడు వీడు ఎమ్మ ఎక్క ఇంకా ఆ భాష నేను ఇక్కడ మాట్లాడలేదు. కొత్తగా మాట్లాడింది కాదు. 1-2 సంవత్సరాల నుంచి ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నాడు. చివరికి నిన్న భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యను, వారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ విషయాలు నేను చెప్పలేదు. మాట్లాడిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి గప్పు మంది ఏమని, ఏంటయ్యా ఇంత దారుణంగా మాజీ ముఖ్యమంత్రి భార్యను మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అయినా, చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు విల ఏడ్ చేశాడే, అంత గందరగోళం చేశాడే, మరి ఏమిటయ్యా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెలకు వచ్చింది. డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మీద పడుతుందని ఒక డ్రామా. అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇప్పిస్తారో లేదో మనకు తెలియదు. అంతా ఇది ఒక పెద్ద డ్రామా. రేపు పొద్దున్న ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో, ABNలో, వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి తిట్టితే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవడానికే ఆడుతున్నటువంటి నాటకం. అతన్ని పెంచింది, పోషించింది, తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ మాత్రం కొంప మునిగే సమయానికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణ వ్యతిరేకత వస్తున్నప్పుడు గత్యంతరమైన పరిస్థితుల్లో వాడిని పెంచి పోషించిన వాడిని బలి చేసి ఇవాళ మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనిలో తిట్ట కదా, నేనే ప్రత్యేకంగా చెప్పలే. డ్యామేజ్ కంట్రోల్ చేయడం, ఒక లీక్ ఇవ్వడం, ఎంత యాక్షన్ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడుకి ఎంత గొప్పవాడు అని వ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా. ఎందుకంటే ఇవాళ కాదు తిట్టడం మొదలెట్టింది. అతను చాలా సంవత్సరాల నుంచి తిడుతున్నాడు, ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు. అప్పుడేం మాట్లాడాల. ఆ తోటకూర కాజేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది. ఇవాళ ఇంత భయంకరంగా తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ 2 విషయాలను మీకు చెప్పాలి ఈ సందర్భంలో. మరి నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను, అసలు మా గోరంట్ల మాధవ్ ex-MP ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి. తక్షణమే వారి మీద ఏమి కేసు రిజిస్టర్ చేశారో కూడా తెలియపరచాలి. తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా నేరం చేశారని మీరు భావిస్తే దాన్ని మేము కోర్టులో తేల్చుకుంటాం. మా లీగల్ తక్షణమే దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం, నగరంపాలెంలో పెట్టామన్నా నగరంపాలెం పోలీస్ యంత్రాంగం బందోబస్తు పెట్టారు. మమ్మల్ని అనుకోకుండా చాలాసేపు రిక్వెస్ట్ మొత్తానికి పంపించారు. వెళ్ళాం. విషయం మాత్రం సమాచారం కరెక్ట్గా లేదు. సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఆయన మా పార్టీ ex-MP. ఆ సమాచారం సక్రమంగా ఇవ్వకపోతే
మేము మీ సంగతి కూడా కోర్టులో తేల్చుకుంటాం, పోలీసు వారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పలేదు. ఇంకో సరే, ఇక ఇలాంటి కేసులు ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడితే పొలిటికల్ విమర్శలు చేసినా కేసులు కడుతున్నారు, లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తాం మేము? అవును, మేము సిద్ధంగా ఉన్నాం. వ్యక్తిగత నేను చెప్పడం మధ్య మీరు అర్థం వచ్చారు. నేను ఏ కార్యకర్తకైనా రాజకీయ విమర్శలు అనేవి చాలా సహజమైనవి. మేము రాజకీయ విమర్శలు చేస్తాం. వినోద బెల్ట్ అంటారు, ఎమ్మ ఎక్క వాడు వీడు వీడిని వాడు ఎవరు చేసినా తప్పే. దాన్ని మేమేమి సంబంధం మా వాళ్ళే చేయాలి, వాళ్ళు చేయకూడదు. వాళ్ళు ఏంటంటే నాకు అర్థం కాదు. ఆడెవడో సీమరాజు అంట, ఆయన మహానుభావుడు. ఎంత మాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.